సమూయేలుని కూడా బాధపరిచాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు నేను ఎవ్వరం పెర్ఫెక్ట్ కాదు. మన తప్పుల్ని ఇతరులు కానీ దైవసేవకులు కానీ వాక్యం కానీ ఎత్తి చూపించినప్పుడు దయచేసి హృదయం కఠినపరుచుకోవద్దు, వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు. అవును, నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నాలో తీసే ప్రభు దేవుడిని అడుగు. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, పాపానికి 3 స్టేజ్లు ఉంటాయి. పాపానికి దానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది, పాపానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది, పాపానికి వెనకాతల ఒక స్టేజ్ ఉంటుంది. మొత్తం 3 స్టేజ్లు. పాపం యొక్క ముందు స్టేజ్ ఏంటో తెలుసా? దురాశ. పాపం యొక్క వెనక స్టేజ్ ఏంటో తెలుసా? మరణం. దురాశ, పాపము, మరణం. ఈ 3 స్టేజ్ని యాకోబు ఏమన్నాడు చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి ఒకసారి. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 14-15 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కల్పబడిన వాడై, స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ ఒక సీక్వెన్స్ కనబడిందా? ఒక వరుస కనబడిందా? దురాశ, గర్భం ధరించి పాపము, పాపము పరిపక్వమై మరణము. ఫస్ట్ ఏంటి? దురాశ, డిజైర్, లస్ట్. తర్వాత ఏంటి? పాపము. తర్వాత ఏంటి? మరణం. ఇప్పుడు చెప్పండి, మనం ఈ 3 స్టేజ్ల్లో మరణాన్ని డీల్ చేయగలం మనం? ఎవరి వల్ల కాదు. మరణాన్ని టచ్ చేయలేము ఎవరు. మరణం స్టేజ్ నుంచి వెనక్కి రాలేము. పాపం స్టేజ్ నుంచి వెనక్కి రాగలమా? రావచ్చు, దేవుని కృపలో రావచ్చు. దీనికంటే బెటర్ ఏంటి? ఎస్, డిజైర్. స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ డిజైర్ని మనం చంపగలిగితే, ఆ డిజైర్, ఆ యొక్క దురాశ అనే ఆ యొక్క పులిపిండి విషయంలోనే మనం మేలుకొని ఆ పులిపిండిని తీసేస్తే పాపము జరగదో, మరణము రాదు మన జీవితంలో. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఆ దురాశ నాలోకి వచ్చినప్పుడే నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నాలోనికి పంపి తీసే ప్రభువా. ఆ టెంప్టేషన్ స్టార్టింగ్లోనే, ఆ చూపులోనే, ఆ తలపులోనే, ఆ వినికిడిలోనే, ఆ తాకిడిలోనే అక్కడే నన్ను ఆపే ప్రభు, అక్కడే నన్ను వెనక్కి లాగు ప్రభు. భక్తుడని యోసేపు యంగ్